దాంట్లో మీరు వరల్డ్ ఛాంపియన్ కావాలంటే ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు ఈ ఏజ్ లో ఇదే 17 ఇయర్ 16 ఇయర్ ఓల్డ్ అంటే సరే నన్ను వదిలే. ఇప్పుడు నా పక్కకున్న అబ్బాయి 17 ఇయర్స్, స్వీట్ 17. ఆ అబ్బాయిది ఇప్పుడే ప్రారంభం అంటే ఇప్పుడు ఆడు పూలు కాదు పింద కాదు. అదే స్టార్ట్. ఆ అబ్బాయిని సాధారణ నేను చేపిస్తా, దగ్గరుండి నేను అనట్లేదు ఆయన కరోడ్పతి కావాలి. నేను కరోడ్పతి ఇవ్వగలుగుతా. నేను అనేది కరోడ్పతి 1 crore అంటే గ్యారంటీ ఆయనే చేసుకుంటాడు. 1 crore 20 సంవత్సరాలు వచ్చిందా జాబ్ వస్తే నేనే సంపాదించుకుంటా. సరే మీ అజంప్షన్ లో ఇండియాలో నెంబర్ 1 అంటే ఎంత మనీ ఉంటుంది అనుకుంటున్నా? నేను ఒక మాట చెప్పాలన్నా, ఇండియాలో నెంబర్ 1 అనేది నేను డబ్బుతోనన్నా నా పేరన్నా మారిపోవాలన్నా, నేను డబ్బే సంపాదించాలనలే. ఎగ్జాంపుల్ చెప్తాను, నా పేరు మారిపోవాలి. క్లియర్ గా చెప్పండి ఏంటిదా అని చెప్పి. ఏ క్లియర్ అయినా కూడా పేరు నేను ఒకటి చెప్తాను, మీరు చేయగలుగుతారా లేరా? పేరు మారిపోయేటట్టు ఏమంటే ఇవ్వగలుగుతా. పేరు చేయొచ్చు, కానీ నెంబర్ 1 అన్నది ఇట్స్ అ వెరీ అది ఇప్పుడు మనకి ఎవరైతే అనిపిస్తారో ఇట్లా వచ్చిరో అట్లా వచ్చిరో, ఇప్పుడు నేనే ఉన్నా, నిన్నాక మొన్న వచ్చి నిన్నతో నేను అనిపిస్తుంది. దీని వెనకాల ఒక 10 year హార్డ్ వర్క్ ఉంది. నా వెనకాల నా లైఫ్ ది చూసుకుంటే సాధన తప్ప ఏం లేదు. కానీ కొంతమంది చూస్తే పుట్టుకతో వాళ్ళు గుడిసెలలోనే ఉంటారు. కట్ చేస్తే తర్వాత కొన్ని వాళ్ళ ఏజ్ వచ్చేసరికి కరోడ్పతులు అవుతారు. చాలా మంది లీడర్స్ ఉన్నారు, అట్లా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా ప్రాక్టికల్ గా ఏంటంటే వాళ్ళకి ఒకటే ఫీల్డ్ లో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు మళ్ళీ నేను కూడా ఒకటే ఫీల్డ్ లో పనిచేస్తారు. నేను కాదన్నా నాకు వస్తలేదుగా. ఇప్పుడు మీరు ఏమంటారు, నెంబర్ 1 కావాలంటారు. నేను ఎందుకు అంటున్నాను, నేను దేవుడితోని నేను మొర పెట్టుకుంటే నాకు దేవుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇస్తున్నాను. మీరేమంటున్నారు భవిష్యత్తు చేంజ్ చేస్తారన్న నేను అడుగుతున్నాను. నేను దానికి కట్టుబడి ఉంటున్నాను. కానీ మీరు దేవుని ఎంత మొర పెట్టుకున్నా, దేవుని ముంగట మనం కోసుకొని చచ్చిపోయినా కూడా దేవుడు పట్టించుకోడు. మీరు ఎంత హార్డ్ వర్క్ ఉంది, మీ జెన్యున్ హార్డ్ వర్క్ ఎంత ఉంది, దానికి తగ్గట్టే ప్రసాదిస్తారు. ఇప్పుడు నాకు కూడా అంతే కదా. ఆన్సర్ చెప్తున్నాను, ఇవన్నీ నాటకాలు కాకుండా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను కూడా, నాకు కూడా కొన్ని ఉంటది కోరికలు. సద్గురు లేక నేను కూడా భూతేశ్వర యోగేశ్వర స్థితులు పొందాలని ఉంటది. కానీ నా హార్డ్ వర్క్, నా డిసిప్లిన్ కి నాకు ఇంతే రాసి పెట్టుంది కదా. అదే నేను అనేది ఏంటంటే ఎవరికి చేంజ్ చేయదు. సేమ్ టైం మన కష్టం మీదనే మనం బ్రతకాలి. మన కష్టం ఎంత పలితం అంతే ఉంటది అన్నది అది అప్పంచాలి రావాలని చూస్తాను. దట్ ఈస్ ద థింగ్. అంతేగా మీరు భవిష్యత్ చేంజ్ చేయరు, ఏం చేంజ్ చేయలేరు. ఆన్సర్ చెప్తున్నాను. మళ్ళీ మీరు ఎంతసేపు చెప్తారు అయ్యా? సరే మిమ్మల్ని అడుగుతా, చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక స్టేట్ ఫేమస్ సెలబ్రిటీ. మిమ్మల్ని మీరు అనుకోకపోయినా మిమ్మల్ని నలుగురు గుర్తుపడతారు కాబట్టి యూఆర్ సెలబ్రిటీ. ఓకే, ఇప్పుడు ఎవరో ఒక అతను విలేజ్ లో మీరన్నట్టే గుడిసెలు ఉన్నాడు. రోజు ఏం చేస్తుండు, డైలీ 2 డంబులు తీసుకొని లేదా డైలీ ఇట్లా ఒంటికాల మీద తపస్సు చేస్తుండు. తపస్సు చేసి ఏమంటాడు, నేను సెలబ్రిటీ కావాలి అని చెప్పి అంటాడు. నేను కూడా మీ లెక్క ఒక స్టేట్ వెల్ నోన్ పర్సన్ కావాలి అన్నాడు అనుకుందాం. మీరు ఏం ఆన్సర్ చెప్తారు? దాని తగ్గట్టు పని చేస్తే కదా. ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. అదే కదా, నువ్వు కష్టపడుతున్నావు కానీ మీరు ఆయనకి ఏం చదువుతారు? నీ కష్టపడే తత్వం ఉంది, ఎక్కడ కష్టపడాలి, ఎట్లా మాట్లాడాలి, కెమెరా ఫియర్ ఎట్లా పోవాలి, ఇవన్నీ ఏవో నేర్పుతారు కదా. ఇవన్నీ ఒక కొన్ని విషయాలు ఏవో మీకు తెలిసినవి చెప్తారు కదా. అట్లనే కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇవి చేయడానికి వీలైతుంది. వాస్తవం. ఆ కష్టం ఎక్కడ పడాలి, ఎట్లా ఫ్రిక్షన్ లెస్ గా పడాలి, ఏ డైరెక్షన్ లో పడాలి అని చెప్పి నేను చెప్తా. దానికి అవసరమైన అనుగ్రహం అన్నది నేను ఇస్తాను. దాని నుంచి వచ్చే దుష్ట శక్తులని అవసరం లేదు, ఎవడి అవసరం లేదు. ఎవడి భవిష్యత్తు వాడికి తెలుసు, ఎవడు ఏ రూట్ లో వెళ్తున్నాడు తెలుసు. ఇది అప్పంచల్ నేను కక్కియాలని ఉద్దేశం లేదు. ఎవడి లేదు, మీ దగ్గరకు వచ్చి నేను మీరు చెప్పినట్టు చేసిన ప్రాక్టికల్ చేయకుండా నేను సాధిస్తాను, విజయం సాధించను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాయి, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, లేదా 100% పీపుల్ ఉన్నారు. 100% 100% లా స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, పాలిటిషియన్స్ కావచ్చు, స్పిరిచువల్ సీకర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక టార్గెట్ అచీవ్ అయ్యేదామనే పోతారు. కానీ ఎంత పర్సెంటేజ్ పీపుల్ అటెండ్ అవుతారు, ఎంత పర్సెంట్ పీపుల్ సక్సెస్ అవుతారు? ఎవరికి మోక్షం ఉందో అంతవరకు అవుతారు. అదే అంటున్నా. నేను అనేది ఏం తెలుసా, ఇప్పుడు వైట్ పేపర్ ఉంది, ఎగ్జామ్ లో వైట్ పేపర్ ఇచ్చి వాడు దేవుడి దగ్గర గుడిలో కూర్చొని ఇవాళ 1 minute ఇంకా ఎగ్జామ్ ఇంకా 10 minutes లో స్టార్ట్ అవుతాను దేవుడి గుడిలో కూర్చున్నాడు. ఇంకొక అబ్బాయి ఏమో రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఓకేనా, ఇప్పుడు వీడు వెళ్ళేసి వైట్ పేపర్ ఇచ్చి దేవుడిని ఆరాధించాడంటే వీడు పాస్ అవుతాడా? కష్టపడి చదివినోడు పాస్ అవుతాడా? 100% కష్టపడి చదివినోడు పాస్ అవుతాడు. కానీ ఈ కష్టపడినోడు పాస్ అయ్యేటట్టు చేసేది దేవుడే. దేవుడు ఎట్లా చేశాడు? నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఫలితం ఇచ్చాడు, కష్టం లేదు కాబట్టి ఇయ్యలేదు. ఇప్పుడు ఎవరు భవిష్యత్ మార్చడానికి కష్టపడితే ఎవరు భవిష్యత్తు మార్చుకోగలుగుతాడు. ఇదే సినారియో ఒక క్లాస్ లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. 30 మందికి 9/10 వస్తాయా? ఎంత చదివితే అంతే వస్తాయి. వాడు ఎంతవరకు చదివాడు అంతవరకు వస్తాయి. 2 విద్యార్థులు ఉన్నారు, 2 విద్యార్థులు 3 గంటలు టైం పెడుతురు, 2 విద్యార్థులు ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్ గా పెడుతురు. 2 విద్యార్థులకి 9/10 వస్తాయా?
లేదా 30 మంది ఫుల్ ఫ్లెజ్ టైం నేను పెడతారు. అనేది ఏంటిది అట్లా, నేను అనేది ఏంటిది ఉమ్. ఎంతవరకు కష్టపడితే అంతవరకు కష్టపడుతుర్రు. ఫలితం. నేను అదే అంటున్న ఫలితం అంతే ఉంటది. హాస్టల్ ఉంటారా మన ఫేమస్ హాస్టల్ ఉండని ఇప్పుడు 10 మంది 10 అవర్స్ చదువుతాడు, అందరు పిల్లలు అంతే చదువుతారు, కానీ ఉమ్. ఎవరికి రావాల్సిన గ్రాప్ స్కీమ్ కవర్ వాడికే ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పొద్దున 5 గంటలు లేపిరా అంటే రాత్రి 10 గంటల దాకా అవును. వాళ్ళని బుక్స్ ముంగట పెట్టి అవును, పూజ చేస్తారు. దీంట్లలో 100% అందరికి ఈక్వల్ మార్క్స్ ఎందుకు రావు? నేను అదే ఏమంటున్నా, ఎంత వరకు వాడు కష్టపడతాడు, అందరు కష్టపడుతురు. కష్టాలు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎట్లా సార్. ఉంటది చెప్పండి. కొందరికి ఏంటి మనం ఇప్పుడు చదవాలన్న కొందరు మందికి ఏమో చదివితే వస్తుంది నాలెడ్జ్, ఉమ్, కొంతమందికి వినికిడితోనే వస్తుంది. ఉమ్, రెండు గ్రాప్స్ కి అయితే ఏమిటో వాడికి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండదు. ఉమ్, కొంతమంది మొద్దులు ఉంటారు, ఉమ్, క్లెవర్, యావరేజ్, డల్, ఈ Hmm. మూడు ఎందుకు విభజించారు? ఉమ్. ఒక్కొక్కటి మైండ్ ఒక్కొక్క సైట్ లో ఉంటుంది. ఉందా? మైండ్ ఉందా? అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క లాగా ఇక్కడ ఉంటుంది. దాకా మీకు కూడా అర్థమైంది కదా. నాకు ఎప్పుడో అర్థమైంది. క్లెవర్, Average, యావరేజ్, dull. డల్, ఈ మూడు ఉన్నాయి కదా. ఎస్, ఈ మూడిట్లల్లా డల్ కి యావరేజ్ కును క్లెవర్ కి డిఫరెన్స్ ఏంటిది? డల్ కి యావరేజ్ కి క్లెవర్ కి డిఫరెన్స్ అంటే, Ah. ఒకడేమో ఫాస్ట్ ఫాస్ట్ లర్నర్. లెర్నర్, వాడు అంటే చెప్పంగానే అర్థమైతే, ఒక్కసారి చూసుకోగానే అర్థమైతే. అర్థమైతుంది, యావరేజ్ కానీ ఒక 10 సార్లు చదివితే వాడికి బుర్రకు ఎక్కుతుంది. ఎక్కుతుంది. ఇక డల్లర్ కి ఏందో 100 సార్లు చదివినా కూడా మైండ్ కి ఎక్కదు, అప్పుడు ఎక్కుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లం ఏంటిది? ఈ మూడు సినారియోస్ లలో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అది దేవుడిచ్చిన వరమే కదా. దేవుడిచ్చిన ఇప్పుడు ఒక డల్లర్ కి వరం ఎట్లా అవుతుంది? నేను అనేది అదే, అది వాడికి అంతవరకే. నేను అనేది ఏంటిది, ఆ, మన శక్తి అంతవరకే. ఇదే ఉంది. అంతే. ఇప్పుడు ఇది జాతకం అనుకుందాం, దేవుడు ఇంతవరకే ఇచ్చిండు. అంతే. గురువు అనే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ డల్లర్ ని యావరేజ్ చేయగలుగుతాడు, డల్లర్ ని క్లెవర్ చేయగలుగుతాడు. మన బ్రెయిన్ ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నో సాధన చేయించి ఫోకస్ అయ్యేటట్టు ఇవ్వగలుగుతాడు. ఆ న్యూరాన్స్ కనెక్షన్స్ ఏవైతే అయితలేవో వాటిని కనెక్ట్ అయ్యేటట్టు ఇవ్వగలుగుతాడు. ఇట్లా ఇది స్టూడెంట్స్ కేసు అయిపోయింది. నౌ టేక్ ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక మనిషి అదే ఆఫీస్ లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏఐతో ఒకవేళ సాఫ్ట్వేర్ తో తీస్తే 100 మంది దగ్గర సేమ్ ప్రొడక్టివిటీ రాదు, మిస్టేక్స్ అయితే ఉంటాయి అవుట్పుట్లలో. ఎందుకు? ఎట్లనైతే ఇక్కడ బ్రెయిన్ ఉందో ఇక్కడ కూడా బ్రెయినే మళ్ళా. సరేనండి గురుగారు, మ్మ్. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మ్మ్. ఎవరు ఏం చేయలేదు, ఎక్కడైనా మీరున్నా ఎవరున్నా కష్టపడింది ఫలితం రాదు. కష్టపడింది మీరు డైరెక్షన్ చూపెట్టినా కూడా కష్టపడాల్సింది మనిషే 100%. మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు డల్లర్ కూడా కష్టపడుతుంది అంతే, కదా, కానీ మీరు క్రెడిట్ వేసుకుంటారు, నేను నేనే క్రెడిట్ వేసుకుంటా. అదే 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 క్రెడిట్, అందుకే నేను అదే. డబ్బులు కూడా చార్జ్ అదే చేస్తా. అదే ఓకే. ఇప్పుడు డల్లర్ వద్దా, డల్లర్ క్లెవర్ లో వద్దు, వేరే సబ్జెక్ట్ వెళ్దాం నాయనా. సరే బిజినెస్ అనుకుందాం, లేదు, పాలిటిక్స్ లేదు, ఏమొద్దు ఏమొద్దు, నేను అడిగింది చెప్పండి ఇక అంతే. ఇప్పుడు మీరు నామాలు వేసుకొని వచ్చారు, టాటూ టాటూ ఓకే, అట్లా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. కించపరిచినట్టు కాదా? ఎవరిని కించపరిచినట్టు? ఇప్పుడు టాటూ అనేది మనం ఫ్యాషన్ గా అది వేసుకుంటారు, మనం సంప్రదాయంగా బొట్టు పెట్టుకుంటాము, విభూది రాసుకుంటాము. ఇది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, మనకు తెలిసింది న్యాచురల్ గా ఉంటది. అది భగవంతుడి దగ్గర దొరుకుతుంది, సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి టాటూ అనేది మన ఆచారం కాదు, మన కల్చర్ కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. ఓకే, టాటూ అనేది మన వల్ల, పచ్చబొట్టు అనేది మనది, టాటూ అనేది మనది కాదు. ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మీకు అంత బద్ధకమా? అంటే డైలీ విభూది పెట్టుకున్నంత స్టేజ్ కూడా మీకు లేదా? చాత కాదా? అట్లా కాదు, టాటూ వేసుకున్న పర్మనెంట్ గా. ఇది నేను మార్కెటింగ్ కోసం బ్రాండింగ్ కోసం వేసుకున్నా. చూసారా, అంటే బ్రాండింగ్ కోసం అక్కడ కూడా మీ కమర్షియల్ ఆడగానే చూసారు. కమర్షియలే, కానీ నేను కమర్షియల్ అంటున్నా నేను కదా. అనేది ఏంటంటే, మీరు ఒక్క విభూది డైలీ మీరు శివుడి దగ్గర విభూది పెట్టుకోలేని వారు, మీరు భవిష్యత్తు మారుస్తారు, మీరు తపస్సు పొందారు, శివుడు అనుగ్రహం పొందారు, చెప్పుకోవడానికి కొంచెమన్నా ఉండాలి సరే. సార్. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఉన్నారు లేదా ఇంకా ఇక నాకు అవన్నీ కాదు, ఇక చెప్పండి డైరెక్టర్ అండి, మీకు ఏ మాత్రం ఉంది గౌరవం అని అడుగుతున్నా. విభూది అనేది మనం ఎందుకు పెట్టుకుంటాము? ఇప్పుడు విభూతి పెట్టుకుంటే తపస్సు పొందినట, టాటూ వేసుకుంటే తపస్సు పొందినట్ట. మార్కెటింగ్ కోసం అంటున్నా కదా, నేను అనేది- తపస్సు కోసం కాదు, ఇది ఉమ్. పవర్ కోసం కాదు. అంటే మీకు డబ్బు మీద వ్యామోహం ఉంది కానీ Marketing. భగవంతుడి మీద లేదు, అంతే. ఇప్పుడు ప్రూఫ్ అయిపోయింది. డబ్బు మీద వ్యామోహం ఉంది, నాకు దేవుడి 10,000 మీద ప్రేమ లేదు. అది కూడా నాకు 10,000 కోట్ల మీద ఉంది, ₹1,00,00,000 అదే, 2,00,00,000 అదే. కాదు. ఉమ్. కానీ ఈ టాటూ అన్నది నేను బ్రాండింగ్ కోసం మా సంస్థ మార్కెటింగ్ కోసం పెట్టుకున్నా.